సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చూపించినావే దేవా నా దేవా నీ కృపని చూపించినావే ప్రతి అడుగున ప్రతి క్షణమున నీ కృపయే చాలునంటివే ప్రతి అడుగున ప్రతి క్షణమున కృపయే చాలునంటివే నిర్మల కాంతిలో నీ
సామెతలు 8వ అధ్యాయంలో 23వ వచనం చదువుతున్నాను. సామెతలు 8వ అధ్యాయం 23వ వచనం. అనాది కాలం మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమింపబడితిని. 34. ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానం ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతియు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. దీనిలో ప్రధానమైన భాగం ఏంటంటే 27వ వచనం. ఇందులో ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని అనే విషయం సామెతల గ్రంథంలో రాయబడింది. మనం దేవుని సృష్టిని, ఆ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి కొన్ని రిఫరెన్స్ తీసి మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. ఆ ప్రభు భూమి పుట్టక మునుపు, కొండల పుట్టక మునుపు, నీళ్లతో ఉండిన ఓటలు లేనప్పుడు, తర్వాత నేల మట్టిని రవంతియు సృష్టింపడక మునుపు నేను పుట్టితిని. ఆకాశ మండలములను నేను స్థిరపరిచినప్పుడు, ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. మహాజలాల్లో మండలములు అని రాయబడింది. అదే వాక్య భాగంలో ఆకాశ మండలాలు అని రాయబడింది. హెబ్రీ పత్రికలో రాయబడింది. భూమి మండలాలు అని ఒక చోట రాయబడింది, కానీ రిఫరెన్స్ నాకు దొరకలేదు. అంటే ఈ వాక్యాన్ని ఎన్నో కొనాల గుండా వాక్యం మీ మధ్యలో చెప్తూ వచ్చాను నేను. సైంటిఫికల్ నాలెడ్జ్లో అదొక మార్గం, ప్రభు భూమి తీసుకురాబట్టడం అనేది మరొక మార్గం, భూమి మీద ఆయన జ్ఞానం విస్తరింపజేయడం అనేది జ్ఞానంలో దాచబడిన సత్యం, ఆత్మీయ స్థితి, పరిశుద్ధుడైన ప్రభు ఎలా నిలబడి ఉన్నాడో, ఈ భూమండలాల్లో దేవుని ఆత్మ ఎలా కట్టబడిందో, ఈ సత్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథంలో లేనటువంటి ఏమీ లేవు చెప్పాలంటే. బైబిల్ గ్రంథం అనేది ఒక జీవపు ఊట. యెహోవా యందు భయభక్తి గల వారికి అది జీవపు ఊట. అది మరణభాస్యంలో నన్ను విడిపించును అని రాయబడింది. జీవజలపుల ఊట అని రాయబడింది నూతన నిబంధనలో. ఆయనే జీవపు ఊట అని రాయబడింది నూతన నిబంధనలు యోహాను సువార్తలో రాయబడింది. ఆయన యొక్క మార్గాలు బహుతేటగా అందుకు చూపించబడ్డాయి బైబిల్ గ్రంథంలో. పరిశుద్ధుడైన ప్రభు ఆయన ఎటువంటి దేవుడు అనేది మనం ఒక హృదయంలో ప్రభువుని కలిగి ఉన్న స్థానం అనేది అంత విలువైన స్థానం. దేవుని ఆత్మ హృదయంలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని హృదయంలో ముద్రించాడు. అది రోమీ రాసిన పత్రికలో రాయబడింది 5వ అధ్యాయంలో. అది ఎఫెసీ పత్రికలో రాయబడింది. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అని రాయబడింది. ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన రక్తం వల్ల మన నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం రాయబడింది. రక్తం అనే మార్గానికి వస్తే, రక్తం చిందించబడ్డం అనే స్థానానికి వస్తే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ రక్తం యొక్క విలువ బైబిల్ గ్రంథంలో తేటగా చూపించబడింది. ఈ బైబిల్ గ్రంథాన్ని తెలియపరచడానికి ఒక పరిశుద్ధులకు హృదయంలో అంతర్యంలో స్థానాలు కట్టబడతాయి. ఆ స్థానాలు కట్టబడితే బైబిల్ గ్రంథాన్ని వివాహించడం కానీ, బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని చెప్పడానికి కానీ సాధ్యపరచబడదు. బైబిల్ గ్రంథంలో ఉన్న స్థానాలు అంత విలువైన స్థానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారంలో ఆత్మ ఆ జ్ఞానాత్మని అంతర్యానికి అనుగ్రహించబడుతుంది, ఇవ్వబడుతుంది జ్ఞానాత్మ. ఈ జ్ఞానాత్మ హృదయంలో సత్యస్వరూప యొక్క ఆత్మ దర్శనాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శనాన్ని, అలా జ్ఞానం యొక్క స్థానాల్ని, వివేకం యొక్క స్థానాల్ని, ఎన్నో స్థానాలు ఆత్మకి ఇవ్వబడతాయి. ఇవి పైనుండి ఇవ్వబడ్డాయి. తండ్రి అయిన దేవుని నుంచి, ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చేవి. ఆయనందు చంచలత్వము అయినను గమనాగమనం వలన కలుగు ఛాయం లేదు అని ఈ యొక్క పత్రికలో రాబడింది. శ్రేష్టమైన ఈవులు, ఆశీర్వాదాలు, కృపావరాలు దేవుని నుండి వచ్చినటువంటివి. అవి పరిశుద్ధులకి ఇవ్వబడినటువంటివి, దేవుని మహిమ కోసం ఇవ్వబడినటువంటివి, దేవుని గణపరచడానికి ఇవ్వబడినటువంటివి. దేవుని వాక్య భాగాల్లోకి వద్దాం. దీంట్లో చూసినట్లయితే కనుక దేవుని వాక్య భాగాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా 5వ అధ్యాయం, రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, పరిశుద్ధాత్మ ద్వారా మన దేవుని ప్రేమని మన హృదయంలో దేవుడు కుమ్మరించాడు. ఒక కఠినమైన హృదయం, ఇనుపు రాళ్ళ వంటి హృదయం, ఇనుపు సులాలతో కూడినటువంటి హృదయం అది మెత్తని చేయబడిందంటే
ఒక దేవుని వాక్యాన్ని తప్ప మరే విధంగా మార్చబడటానికి సాధ్యపరచబడదు. అది పరిశుద్ధులు ఇచ్చినటువంటి అది విలువైన స్థానం. అది ఆ విలువైన స్థానంలో ఆత్మ ఎంతో నెమ్మది పొందుతూ వచ్చింది. ఆ యొక్క జీవమైన దేవుని వాక్యాల్లో ఏ దుష్టత్వం అయితే అపవిత్రత అయితే హృదయం నిలబడిందో ఆ స్థానాల్లో పరిశుద్ధుని యొక్క ధ్వజస్తంభాలు కట్టబడ్డాయి. ధ్వజస్తంభాల మీద ఆయన మహిమగలిగిన స్థానాలు నిర్మించబడ్డాయి. ఎందుకంటే పరిశుద్ధుడు సంచారం చేసే హృదయం అది. ఆ హృదయం ఎన్నో విధాలుగా మనం స్తుతియాగం అర్పణ ద్వారా విజ్ఞాపన స్థానాల ద్వారా దేవుని కలుసుకునే స్థానాలు అవి ఆత్మరోహించాలి. ఆత్మరోహించకుండా ఏ వ్యక్తి కూడా స్తుతియాగం యొక్క స్థానాల గురించి విజ్ఞాపన స్థానాల గురించి చెప్పడానికి సాధ్యపరచబడదు. ఆ విధంగా చెప్పాలంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు క్రీస్తు రక్తాన్ని హృదయంలో ముద్రించాడు. ఒకసారి ముద్రించడం కాదు, జీవితకాలంలో ఆత్మ అంతర్య స్థాయి క్రీస్తు రక్తంతో ముద్రించబడితేనే ఎన్నిసార్లు ముద్రించబడుతుందో అన్ని సార్లు కూడా అక్కడ దేవుని యొక్క ధ్వజస్తంభం కట్టబడుతుంది అక్కడ. ఎందుకంటే పరిశుద్ధుడు నివాసం ఉండే హృదయం అది. ఆయన నివాసం ఉండే హృదయంలో ధ్వజస్తంభాలు కట్టకుండా, పరిశుద్ధ స్థానాలు కట్టబడకుండా ఆ వ్యక్తి దేవుని కోసం ఒక మందిరముగా ఉండటానికి సాధ్యపరచబడదు. సంఘం కుటుంబం ఒక మందిరముగా ఉండటానికి సాధ్యపరచబడదు. అది నివాసయోగ్యంగా ప్రభు భూగోళాన్ని ఎలా చేశాడో అలాగే మనిషి యొక్క హృదయాన్ని నివాసయోగ్యంగా చేశాడు దేవుడు. సంఘాన్ని తన సంచరించే నివాస స్థలంగా ప్రభు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత క్రీస్తు ప్రేమ చెప్పాలంటే ప్రేమ అనేది దేవుని గ్రంథంలో యుగాలు కూడా యుగాల్లో దాచిపడి ఉన్నటువంటి ప్రేమ బైబిల్ గ్రంథం చెప్తుంది, మన హృదయాంతరంగం చెప్తుంది. ఆ రిఫరెన్స్ కూడా నేను నోట్ చేయలేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మన హృదయాంతరంగం కూడా చెప్తుంది. యుగాల్లో దాచిపడి ఉన్నటువంటి దేవుని ప్రేమ అనేది ఆది కాలం మొదలుకొని ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి ప్రకటన గ్రంథం వరకు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో దేవుని ప్రేమ నిలబడి ఉంది. ఈ లోకంలో చీకటి గోడంలో ఆది ఖండంలో వెలుగు ప్రత్యక్షపరచబడినప్పుడు ఎన్నో విషయాలు మీతో మాట్లాడాను. నాకు ఇప్పుడు జ్ఞాపకం రావట్లా. దాంట్లో ఒక విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ వెలుగులో ప్రభు యొక్క నామం, ఆయన యొక్క వాక్కు బైబిల్ గ్రంథం తెరవబడింది అని చెప్పాను. దాని తర్వాత ఆయన ఆత్మ జలములలో అల్లాడాను అని రాయబడింది. అంటే పరలోక మహిమలో నుండి దిగి వచ్చినటువంటి ఆయన యొక్క వెలుగు భూలోకంలో ఆయన ఆత్మ జలాల్లో అల్లాడిందంటే ఆ పరలోకం యొక్క మార్గాల్లో నుంచి భూలోకంలోనికి కిందకి భూదిగంతాల్లోనికి వ్యాపించిందంటే సిలువ అనేది మొట్టమొదటిగా అక్కడ ప్రత్యక్షపరచబడింది. సిలువ యొక్క నిలువుకర్ర అనేది అక్కడి నుంచి భూజలాల్లోనికి అంటే అక్కడ వరకు వెళ్ళింది. అక్కడ దాని గురించి ఎన్నో విషయాలు చెప్పాను నేను. ఆ భూమండలాల మీద ప్రభు ఆశ్రయుడైనప్పుడు ఎన్నో విభాగించాడని ప్రభు మండలాలను ఏర్పరిచాడని ఆ విషయం ముందు భాగాల్లో చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పేది నేను ఆయన వేదన పడినప్పుడు భూగర్భంలో ఎన్నో స్థానాలు తీయబడ్డాయని ఆ సైంటిఫిక్ వర్డ్స్ మొట్టమొదటి యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సైంటిఫిక్ వేలోనే వెళ్తున్నాను అనుకుంటారు, కానీ ఇది మొట్టమొదటి చెప్పలేను. కానీ రెండో భాగం మాట్లాడుతున్నా. ఆయన యొక్క ఆత్మ జనములలో అలాడిందంటే అర్థం ఏంటంటే ఈ చీకటి లోకం మానవ హృదయం అంత చీకటితో కూడినటువంటిది. ముందు గడిచే కొలది ఆ ప్రభు ఈ చీకటి లోకం కోసం ఆయన ప్రాణం పెడతాడు. ఆయన వేదన పడతాడు. గెచ్చమైన తోటలో ఆయన వేదన పడతాడు. ఆయన ఎంత వేదన పడతాడు ఈ మానవుని కోసం. సిలువనెక్కి ఆయన రక్తాన్ని కరుస్తాడు. ఆయన ఎన్నో సత్యాలు ఆ వేదనలో జ్ఞాపకం చేయబడతాయి. అంతకుముందు చెప్పిన విషయాలు కాదు, అంతకుముందు చెప్పిన విషయాలు మరొక విషయాలు, ఇప్పుడు చెప్పేది మరొక విషయాలు. సిలువ యొక్క ధ్వజాన్ని ప్రత్యక్షపరిచాడు ఆయన అనాది కాలంలోనే. ఆకాశ మండలాల్లో నుంచి ప్రధాన యాజకుడు భూమి మీద నుండి ఆకాశ మండలానికి ఎలా వెళ్ళాడో ఎబ్రీ రాసిన పత్రికలో రాయబడింది. అలాగే ఆయన పరలోక మండలాల్లో నుంచి, అంటే మండలాలంటే ఆయన మార్గాలు అతీతమైన మార్గాలు. ఆయన జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి ఆయన వచ్చినప్పుడు ఆయన భూలోకంలో మహాజలాల్లో ఆయన వేదన పడుతున్నాడంటే సిలువ యొక్క నిలువుకర్రది. సిలువ యొక్క నిలువుకర్ర అంటే అందులో కృప దాచబడింది. ఆకాశం కంటే ఎత్తైంది ఆ కృప దాచిపెట్టబడింది. అందులో నీతి దాచిపెట్టబడి ఉంది. అందులో మహిమ దాచిపెట్టబడి ఉంది. అందులో ఆయన గుణగణాలు కాక దైవత్వం యొక్క స్థానాలన్నీ ఆ నిలువుకర్రలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ నిలువుకర్రలో ఆ దైవత్వం యొక్క స్థానాలు మానవునికి ఇవ్వాలని తలంచాడు ఆయన.
పాపైన మానవుడు తన పాపాన్ని విమోచించబడలేడు. విమోచించబడిన వారు కూడా వెనక్కి వెళ్ళిపోయే రోజులు ఇవి. విమోచించబడిన వారు కూడా ఏ చిన్నది హృదయంలోకి వాళ్ళ జీవితాల్లో ప్రవేశించిన ఆత్మ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేటువంటి దినాలు ఇవి. సాధ్యపరచబడదు. ఎందుకంటే హృదయంలో నేను ఎంతోమంది చూశాను ఏంటంటే ఎన్నో విషయాలు ప్రభు బయలుపరుస్తాడంటే ఎందుకు బయలుపరుస్తాడంటే వేదన పడటానికి బయలుపరుస్తాడు. ఇతరులకు చెప్పడానికి కాదు, ఇతరులను అవమానపరచడానికి కాదు. ఒక వ్యక్తి గురించి వేదన పడటానికి ప్రభు కొన్ని బయలుపరుస్తాడు దేవుడు. ఎందుకంటే హృదయం యొక్క స్థితి చాలా భయంకరమైనది. పరిశుద్ధుల హృదయాలు ఇలా ఉంటే పాపైన మానవ హృదయం మరి ఏ విధంగా ఉంటుందని అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. పరిశుద్ధుని హృదయాలే తప్పిపోతూ ఉంటే ఈ పాపలోకానికి ఇంకా అపవిత్రమైన హృదయాలు ఎలా ఉంటాయి? నీతిమంతులే రక్షించబడి దుర్లభమైతే భక్తిహీనుడు మరి పాపి ఎక్కడ అని రాయబడింది. మీకాలో రాయబడింది ఎక్కడ. తర్వాత మంచివారు ఎలా ఉన్నారు? ముళ్ళుగా ఉన్నారు అని రాయబడింది. మంచివాళ్ళని చెప్పబడిన వారు, పరిశుద్ధులని చెప్పబడిన వారు ముళ్ళుగా ఉన్నారు అని చెప్పబడింది. ముళ్ళుగా అంటే వాళ్ళు మాట్లాడితే గుచ్చుకుపోతుంది శరీరం, ఆత్మ. ఒక పరిశుద్ధునితో మాట్లాడితే ఆత్మ గుచ్చుకుపోతుంది, వేదన పడుతుంది. కారణం ఏంటంటే పరిశుద్ధులు అట్లా పరిశుద్ధుల్లోనే ముళ్ళు ఉంటే ఒక పాపి అయిన మానవుని యొక్క జీవితంలో మరి ఎన్ని ముళ్ళ కంచెలు ఉంటాయో ఒకసారి అర్థం చేసుకున్న విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో యుగోయ కాలంలో దాచిపడినటువంటి ప్రేమది, అది ఏ మానవుడు కూడా వివరించలేడు. ఆకాశ పరలోక మహిమ సింహాసనం నుండి దిగి వచ్చినటువంటి కలవరి ప్రేమ ఆ వెలుగులో వెలుగుమై ఆయన నూతన నిబంధనలో నేనే వెలుగులను చెప్పినటువంటి ప్రభు ఆయన యొక్క మార్గాలు భూమిలో భూగోళంలో అట్టడుగున ఆ మురికి నీళ్ళల్లో ఆ యొక్క చీకటి లోకంలో అల్లాడినటువంటి ఆయన ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ శిలువ యొక్క నిలువుకర్ర అనేది ఎటువంటి కృపా సత్యాలతో నింపబడిందో, ఎటువంటి కృపా కనికరాలతో నింపబడిందో, ఎంత కృపామహిమతో నింపబడిందో, తర్వాత కృపా సమాధానాలతో నింపబడిందో అనేది బైబిల్ గ్రంథంలో పత్రికల్లో ముందు రాస్తూ అపోస్తలుడైన పౌలు రాశాడంటే తన చీకటి హృదయం ఎంతగా వెలిగించబడిందో అనే సత్యం అది చెప్పబడుతూ ఉంది. తన చీకటి హృదయం ఎలా ఉంటుందో అనేది చెప్పబడుతూ ఉంది. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఆ ప్రేమ అనేది పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ అని పాట పడతారు కదా. పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ అని పాట పడతారు కదా. ఆ సిలువ యొక్క మార్గాన్ని ఎవరు కూడా వివరించడం సాధ్యపరచబడదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో సర్వసంపూర్ణత అందు నివసించవలనని అని రాయబడింది. సర్వసంపూర్ణత అందు నివసించవలనని సిలువ రక్తం చేత సంధి చేసి అని రాయబడింది. సిలువ రక్తం చేత సంధి చేసి, దీనికి ముందు ఒక వ్యక్తి జీవితంలో సర్వసంపూర్ణత నివసించాలి అనే రక్తం అనేది మొట్టమొదటి పునాది ఏంటంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా తప్ప దేవుని అంగీకరించలేడు. అవి కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, కొంతమంది నిలబడి ఒప్పిస్తారండి. ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకుంటే అది సరిగ్గా ఉండదు. అది హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటున్నప్పుడు హృదయం యొక్క పాపస్థితి దేవుడు తన కళ్ళ ముందు చూపిస్తాడు. అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. సిలువ ప్రేమలో హృదయం పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలగకుండా ఒప్పుదలతో కూడినటువంటి మరమనస్సు ఆ వ్యక్తి జీవితానికి దేవుని నియమాన్ని, దేవుని నీతిని అందించలేదు. ఎంత గొప్ప వ్యక్తి కావచ్చు, నీతిపరుడు కావచ్చు, ఆ ఒప్పుదలలో పరిశుద్ధుని రక్తం నందు విశ్వాసం లేకపోతే ఆ నీతి నిలబడలేదు. అది నీతి నీతి అయి ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు కూడా ప్రభువాన్ని పిలవలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒక వ్యక్తిని ఒప్పింపచేస్తాడు. పాపాల గురించి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నా సొంత కవిత్వం కాదు, యోగం స్వార్థలో రాయబడింది ఈ విషయాలన్నీ కూడా. తర్వాత ఆ విధంగా ఒక హృదయంలో ఆ స్థానాలు చాలా బలమైన స్థానాలు, అవి కట్టబడాలి. అంతర్య జీవితంలో ఆలయం అన్నాడు. ఆలయం ఆత్మచేత కట్టబడాలి. దేవుని ఆత్మచేత కట్టబడిన హృదయంలో ఇవన్నీ కూడా నిలబడతాయి. ఈ స్థానాలు నిలబడకుండా ఒక వ్యక్తి సేవ చేయడం అనేది నేను చూస్తున్నానండి. ఎంతోమందిని సేవ చేసేవారిని ఏం చెప్పుతారో అర్థం కాదు, ఏం మాట్లాడతారో అర్థం కాదు. కూర్చున్నోళ్ళు ఎంతో పరిశుద్ధులైన వారు ఉంటారు. కూర్చున్నోళ్ళు ఇంకా పరిశుద్ధులు బయటపడలేక ఆ వాక్యాలు తీసుకుని తమకు అన్వయించుకుని ప్రార్థన చేస్తారండి. ఎంత 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 అధమస్థితి అండి అది స్థితి. ఆత్మలో
పరిశుద్ధులు ఉన్నతమైన స్థలాల్లో నడవలసిన పరిశుద్ధులు ఇంకా వాళ్ళ కోసం పరిశుద్ధుడు ఎలాగా పాపైన మానవుని కోసం తగ్గించుకున్నాడో అలాగే ఒక వ్యక్తి యొక్క వాక్య విభాగాలని గణపరచడం కోసం పరిశుద్ధులు అనబడిన వారు ఇంకా నెలను పడిపోయి ఉన్నారండి. నెలను పడిపోయి ఉన్నారు. భక్తిహీనుడే నీతివంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడు మరి పాపి ఎక్కడ నిలిచిన నీటి సంఘ వ్యవస్థ ఇలా కట్టబడుతుంది. దాన్ని కాపాడుకుంటున్నారు పెద్ద పెద్దవాళ్ళు కాపాడుకొని పొగుడుతారండి. ఏం పొగుడుతారో నాకు అర్థం అవ్వదు. పరిశుద్ధుల్ని గురించి దేవుని స్తుతించరు. పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవుని స్తుతించరు సరికదా, ఏమి మాట్లాడలేని వ్యక్తులని గురించి నిలబడి పొగుడుతారండి. ఎంత అబద్ధం ఉన్నది, ఎంత అబద్ధం అనేది నా హృదయాన్ని చాలా బాధపెట్టే సంఘటనలు ఉన్నాయి అవన్నీ కూడా. తర్వాత వాక్య భాగాల్లో ఈ పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ అనేది ఆకాశ మండలాల్లో నుంచి తేజోమయుడైనటువంటి ప్రభు భూమి మీదికి దిగిరావటానికి అంచెలంచెలుగా మార్పు చెందాడండి. అంచెలంచెలుగా మార్పు చెందాడు. అంచెలంచెలుగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా తిరిగి భూలోకాన్ని వచ్చేప్పటికీ ఒక మానవుని శరీరాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. అది గ్రహించగలిగితే, ఒక వ్యక్తి గ్రహిస్తే, మానవ శరీరంలో క్రీస్తుని గ్రహించగలిగితే ఒక్కొక్క ఇంచి క్రీస్తు యేసు యొక్క దైవత్వం యొక్క స్థానంలోనికి, దైవత్వం యొక్క మహిమలోనికి ఒక హృదయం రూపాంతరం చెందడం గమనించుకుంటాం. పాపి అయిన మానవుడి హృదయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ అనుభవం అనేది ఒక వ్యక్తి క్రీస్తు యేసునందు రూపాంతర అనుభవంలోని మెట్లు ఆత్మలో కట్టబడటం ఆ వ్యక్తి కనుక గమనించుకుంటారు. ఏంటంటే దాంట్లో రూపాంతర అనుభవంలో క్రీస్తు యేసు యొక్క దైవత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. క్రీస్తు యేసు యొక్క దైవత్వం యొక్క స్థానాలు ఆత్మలో నిలబడగలగాలి, ఆయన్ని గ్రహించగలగాలి. క్రీస్తు యేసు యొక్క ఆయన దైవత్వం యొక్క మహిమ అనేది 2 Corinthians రాసిన పత్రిక 3వ అధ్యాయం ఆఖరి భాగంలో, తర్వాత 2 Peter రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, 2 Peter రాసిన పత్రిక చదువుదాం అదే అధ్యాయాన్ని. 2 Peter రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయంలో 4వ వచనంలో మధ్య నుంచి చదువుతాను. 4వ వచనంలో మధ్య నుంచి, ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దైవ స్వభావనందు పాలువారుగునట్లు వాటిని అనుగ్రహించడం. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమును, ఇవన్నీ చాలా ఉన్నాయి దాంట్లో. దీంట్లో ఇన్ని సత్యాల్లోనికి ఒకటి ఏంటంటే, మీరు దైవ స్వభావనందు పాలువారగడం కోసం ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావనందు పాలువారగినట్లుగా దేవుడు వాటిని మీకు అనుగ్రహించడం అని రాయబడింది. తర్వాత ఈ కింద భాగాలు, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమును అన్నాడు. విశ్వాసమునందు నీతి ఎలాగుందో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన జ్ఞానం ఎలాగుందో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ప్రేమలోనికి ఎలా వేరుపారుతున్నారో, ఇక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన సద్గుణంలో ఒక వ్యక్తి వేరుపారుతున్నారు. ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించిన వ్యక్తి సద్గుణాలు, మంచి లక్షణాలు, దివ్యమైన లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క పవిత్రత, ఆయన పరిశుద్ధమైన స్థానాలలోనికి ఈ సద్గుణాలు మార్గం చూపిస్తాయి. ఆ ప్రభువు నెరగటానికి ఈ సద్గుణాలు అంటే దేవునికి వచ్చినటువంటి గుణగణాలు ఆత్మకి త్రోవ చూపిస్తాయి. విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి సహోదర ప్రేమను ఎన్ని రాశాడు దాంట్లో. ఒక విషయంలో తప్పిపోతే ఎన్నిట్లో తప్పిపోతారండి. ఒక విషయంలో ఆత్మ కూలిపోతే మిగతా అన్నిటి విషయంలో ఆత్మ కూలిపోతుంది. ఈ దైవ స్వభావనందు అయిన వ్యక్తికి ఈ లక్షణాలు, ఈ గుణ లక్షణాలు తప్పకుండా ఉంటాయండి. అది దీనిలో నుంచి దైవత్వం యొక్క మహిమ ప్రకాశిస్తుంది. దైవత్వం యొక్క మహిమ అనేది ఈ గుణగణాల్లో క్రీస్తు యేసు యొక్క దైవత్వం అనేది ఆత్మలో ప్రకాశించినప్పుడు ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి అధికంటే ప్రకాశించే దివ్యమైన మహిమ ఒక హృదయంలో చూస్తున్నామండి. బయట లోకంలో రాత్రి సమయంలో బయటకు వెళ్తాం, చంద్రులను చూస్తాం, నక్షత్రాలను చూస్తాం, ఒక విధమైన కాంతి భూమి దిగి వస్తుంది. తేజోమహిమ అంటే ప్రకాశించే మహిమ, అది బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కానీ సూర్యచంద్ర నక్షత్రాలలో ప్రకాశించే ఆ మహిమ, ఆ తేజం చిన్నదే చెప్పాలంటే. దాని గురించి ముందు భాగాల్లో చెప్పాల్సిన సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ సబ్జెక్ట్లో ఆ నక్షత్రాల గురించి అసలు ఎలా పుట్టే నక్షత్రాలు, తర్వాత ఆ నక్షత్రాల కాంతి ఎలా వచ్చింది,
ఆ విషయంలో ఎన్ని వేల సంవత్సరాలకు పూర్వం నక్షత్రాలు వచ్చాయి. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం రాసిన దానికి ఈ స్టార్స్కి గల సంబంధం ఏంటి? సైన్స్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది? ఆ విషయాలు ముందు భాగాలు వచ్చే కొద్దికి నాకు సబ్జెక్ట్ వస్తుంది అది. కానీ ఇప్పుడు అంత తొందరగా ఈ సబ్జెక్ట్లోకి నేను రాలేను అన్న విషయం కూడా మీతో మాట్లాడుతుంటున్నాను. చూసినట్లయితే కనుక సర్వసంపూర్ణత అనడండి. సర్వసంపూర్ణత ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు రక్తం ద్వారా ఈ సంపూర్ణమైన పరిపూర్ణమైన స్థానం అంచెలంచెలుగా కట్టబడాలి. అది ఇది ఈ మాట కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 వచనాల మధ్యలో ఉంది. సర్వసంపూర్ణత, క్రీస్తునందు పరిపూర్ణమైన స్థానం క్రీస్తునందు, అవన్నీ కూడా అందులో దాచిపెట్టబడ్డాయండి ఒక వ్యక్తికి అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకోసం ఆకాశ దిగంతాల్లో పరలోకం యొక్క ఆ దిగంతాల్లో సిలువ అనేది అనాది కాలంలోనే ప్రత్యక్షపరచబడిందండి. అందుకోసం ఆ ప్రేమ అనేది కూడా అనాది కాలంలోనే భూమి పుట్టక మునిపి, భూమికి పునాది వేయక మునిపి అది బయలుపరచబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ స్థానాలు భూగోళం అంతా కూడా ఆ ప్రభు ఆ నీళ్ళల్లో ఆయన వేదన పడుతుంటే భూమి అయస్కాంతంగా మారిపోయిందండి. అయస్కాంత శక్తితో భూమి మారిపోయింది. ఎక్కడ చూసినా కరెంట్ కొడతా ఉంది భూమి అంతా కూడా. ఆ భూమి ఒక ఒక విధమైన జీవం కలిగిందిగా భూమి తయారైపోయిందండి. ఒక అద్భుతమైన శక్తి భూమిపై నిలబడినట్లుగా అంతకుముందు భాగాలు చదివాం. థామస్ అనే వ్యక్తి సైంటిస్ట్, ఆయన ఈ విధంగా రాశాడు దాంట్లో. నాకు తెలియదు, కానీ ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే దేవుని యొక్క శక్తి భూమి మీద నిలబడినట్లు, దేవుని యొక్క అపారమైన శక్తి భూమి మీద నిలబడినట్లు తన రాతలో రాశాడండి. అన్నిడో తను ఒక క్రిస్టియన్ అని రాయబడలేదు, ప్రభు నిలిగిన వ్యక్తి అని రాయబడలేదు. నేను ఎన్నో సంవత్సరం ముందు చెప్పాను విషయాలన్నింటినీ కూడా. ఒక సెంటెన్స్ మాత్రం చెప్తున్నా. ఒక అద్భుతమైన శక్తి ఈ భూమి మీద నిలబడి ఉంది. లేకపోతే ఈ భూమి ఇప్పటి వరకు నిలిచి ఉండేది కాదండి. మానవుడు చేసే అపవిత్ర పనులకి, అపవిత్రమైన కార్యాలకి ఈ భూమి నిలబడి ఉండేది కాదు. అనాది కాలంలో కయ్యని పాపం చేసి తన జీవిత విధానాన్ని తప్పుడు మార్గాలు నడిచినప్పుడు ఆదికాండంలో ఒక జనాంగం, ఒక రాక్షస జనాంగాన్ని ఉత్పన్నం చేసినప్పుడు దేవుడి సృష్టి ఎలా నాశనం చేశాడో ఆ క్షణంలో ఈ భూమిని నాశనం చేసేవాడే. కానీ అప్పుడు నోవహుతో అంటాడు, నేను ఈ భూమిని నాశనం చేయను, ఎందుకంటే నిబంధన చేశాను నోవహు నీతో, నేను కృపతో కూడిన నిబంధన చేశాను నీతో, నేను ఈ భూమిని నాశనం చేయను ఇక నేను, ఎందుకంటే మానవుడు తప్పిదం చేస్తే అన్నట్టు దాంట్లో దండనతో దెబ్బలతో శిక్షిస్తానని ఈ భూమిని నేను నాశనం చేయను. చాలా నొచ్చుకుంటాడండి ఆ జనాంగాన్ని నాశనం చేసినప్పుడు. ఎందుకంటే మానవుని యొక్క హృదయం యొక్క వైఖరి, మనం ఇలా ఉన్నాం. ఇక అడవిలో మనుషులు చూస్తే, అడవిలో సంచరించే జనాంగాన్ని చూస్తే అసలు మనకి ఉన్న బుర్రకాస్త చెడిపోద్ది. వారి పద్ధతులు కానీ వారి నడుక ఏమీ తెలియదండి వాళ్ళకి. మానవుడు అంటేనే తెలియదు, ఇంకా దేవుడు అంటే వాళ్ళకేం తెలుసు. మానవుడు అంటే, నాగరికత అంటే అసలు అది తెలియని వాళ్ళకి, ఇంకా దేవుడు అంటే వాళ్ళకేం తెలుసు. అటువంటి వాళ్ళు ఇంకా ఈ లోకంలో అడవి పక్కన ఉన్నట్టు ఆ స్థలాల్లో భూముల్లో వారు నిలబడి ఉన్నారండి. అటువంటిది. అందుకోసం దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక సర్వసంపూర్ణత అందులో నివసించవాలని శిలువ రక్తం చేత సంధి చేసి, ఒక్క శిలువ రక్తంలో దాచిపెట్టబడినాయండి సంపదంతా. ఒకటి ఏంటంటే ఆయన అంగీకరించిన విధానం, ఆయన మన హృదయంలో ఆలయంగా చేసుకున్న విధానం, జ్ఞానములో ఆత్మ ప్రకాశించే విధానం, ప్రేమలో హత్తుకునే విధానం, ప్రేమని ప్రభు యొక్క శిరస్సులో హత్తుకున్న హృదయం, తర్వాత క్రీస్తు ప్రేమలో వేరుపారే స్థానాలు అన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రీస్తు రక్తంలో ఉన్నాయి. క్రీస్తు రక్తంలో ఒక హృదయం ప్రయాణించుకున్నది తన హృదయం యొక్క ఎదురీత, తన హృదయంలో వ్యతిరేకమైన స్వభావాలు, తన హృదయంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన అపవిత్రమైన కార్యాలు, ఇవన్నీ కూడా లౌకిక జ్ఞానం, దేవుని జ్ఞానం కాకుండా లోకం ఇచ్చే జ్ఞానం, లేకపోతే లౌకిక జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానాన్ని అడ్డుపడే ఈ జ్ఞానం, పరిశుద్ధమైన నీతిని అడ్డుపడే ఈ జ్ఞానం, పరిశుద్ధమైన నీతిలో ప్రవేశించకుండా అడ్డుపడే ఈ పనికిరాని జ్ఞానాలు, దేవుని నీతిని ఉన్నట్టు చూపించకుండా, దేవుని సత్యాన్ని ఉన్నట్టు చూపించకుండా, నేరుగా క్రీస్తు రక్తంలో ప్రవేశించకుండా చుట్టూ తిరిగి వచ్చారు. ఎలా తిరిగి వచ్చారంటే ఇశ్రాయేలీలు అరణ్యం అంతా చుట్టూ తిరిగి, అలాగా బైబిల్ గ్రంథంలో ఉన్న చుట్టూ తిరుగుతారు. కానీ ఈ థియాలజీస్ అన్నీ కూడా బైబిల్ గ్రంథం అంతా చుట్టూ తిరుగుద్దు. కానీ క్రీస్తు యేసు యొక్క ఆత్మలో హృదయం ఐక్యపరిచే స్థానాన్ని విడదీయలేదు, చెప్పలేదు. ఎంతమంది చూస్తానండి నేను థియాలజీ చెప్పేవాడు, థియాలజికల్ కాలేజీలో చదివేవాళ్ళు పరిశుద్ధులైతే, ప్రభు నెరిగిన వారైతే కొంతవరకు రాణించుకోగలరు. ప్రభు నెరగిన వారైతే వాళ్ళ వల్ల కాదు. బైబిల్ బోధించు. ఎర్ర సముద్రం చుట్టూ ఇశ్రాయేలు ఎలా తిరిగారో బైబిల్ చుట్టూ తిరుగుతారండి.
చెబుతారు, సైన్స్ చెప్తారు, ఎన్నో చెప్తారు, రకరకాల బోధలు చేస్తారు, అరుస్తారు, కేకలేస్తారు. కానీ నీ హృదయాంతరంగ సంగతి ఏంటి? నీ హృదయాంతరంగ సంగతి ఏంటి? ప్రభు అడుగుతున్నాడు. అంతర్యాత్మలో ప్రభు పెట్టినటువంటి ప్రకాశం ఏది? అంతరి ఆత్మలో ప్రభు యొక్క స్థానాలు ఏవి? ఆత్మలో క్రీస్తు యేసు యొక్క నీతి ఎక్కడుంది? ఆత్మలో క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క స్థానాలు ఎక్కడున్నాయి? ముద్రించబడిన స్థానాలు ఎక్కడున్నాయి? వాటి సంగతి ఆలోచించరండి. ఏమాత్రం ఆలోచించరు. బోధకులుగానే ఉంటారు, కానీ ఆత్మలో క్రీస్తు మహిమను వెతకగలిగే వారికి ఉండలేరు. బోధకులుగా ఉండేవారు దేవుని దృష్టికి నీతివంతులు కాలేరు, కానీ ప్రభు వాక్యానుసారంగా జీవించేవారు దేవుని దృష్టికి నీతివంతులుగా తీర్చబడతారు. అందుకోసం క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా ఒక వ్యక్తి నీతివంతులుగా తీర్చబడ్డాడండి. నీతివంతులుగా తీర్చబడ్డాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి నీతివంతులుగా తీర్చబడ్డాడు అని సత్యం మనకు బయలుపరచబడతా ఉంది. తర్వాత క్రీస్తు సంపూర్ణత అనేది మరి కొన్ని నిమిషాలు నేను ముగించలేనేమో, తర్వాత ఈ సమయం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. క్రీస్తు సంపూర్ణత ఎందు పూలు అగినట్లుగా వేరుపారి అని రాయబడింది. అది ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడ భాగంలో రాయబడింది. అది ఎంతవరకు చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఏంటంటే దాంట్లో రాయబడిన సత్యాలు ఏంటంటే, ఒక వ్యక్తి క్రీస్తు సంపూర్ణత ఎందు వేరుపారిన వారే రాయబడి దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించుకునే నిమిత్తము అని రాయబడిందండి. దాంట్లో చదువుకున్న తర్వాత భాగాల్లో ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క పొడుగు అనేది ఇందాక మీకు చెప్పాను, ఆకాశము పై నుండి భూమి మీదకి దిగొచ్చి నీళ్ళల్లో అల్లాడినటువంటి ఆయన ప్రేమ, దానికి ఇంకా హద్దులు లేవు. ఆ ప్రేమకి హద్దులు లేవు. అది యుగాల్లో దాచిపెట్టబడి ఉంది. తర్వాత ఇంకా ముందుకెళ్తే సమస్త పరిశుద్ధులతో దాని పొడుగు, లోతు, ఎత్తు అన్నాడు. దాంట్లో ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో నుంచి అడ్డకర్ర నూతన నిబంధనలోనికి అది ప్రకటన గ్రంథం వరకు, దాని ముందు వరకు కూడా అడ్డకర్ర ఏదో అర్థం అవ్వాలి. ఆది కాండం నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తభక్షణ ఖండాల్లో ఆయన యొక్క అదేంటి బలులలో, అర్పణలలో ఆయన రక్తం ప్రోక్షించబడటం అనేది, దొర్లించబడటం అనేది, వేరుపారటం అనేది అనేక స్థలాల్లో ఆయన యొక్క బలిపీఠం మీద, లేకపోతే ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద, దావీదు ప్రేమించిన బలిపీఠం యొక్క స్థలం అనే దాని మీద ఈ యొక్క రక్తం యొక్క ప్రోక్షణ కాండాల్లో నుంచి కొత్త నిబంధనలోనికి వేరుపడుతూ వచ్చింది. క్రీస్తుని ఎత్తి చూపిస్తూ వచ్చింది అడ్డకర్ర. అది అతి పరిశుద్ధమైన స్థానాలు నిప్పి చూపించింది. అతి పరిశుద్ధమైన స్థానాలు, పరిశుద్ధుల యొక్క స్థానాలు, యాజకుల యొక్క స్థానాలను నిప్పి చూపించింది. యాజకత్వాన్ని చూపించింది. క్రీస్తు యేసు యొక్క యాజకత్వాన్ని విలువను చూపించింది. నూతన నిబంధనలో ప్రధాన యాజకుడిని యేసు యొక్క విలువను చూపించింది. పాత నిబంధనలో యాజకుడి యొక్క విలువ అతి పరిశుద్ధమైన స్థలంలో తన అంగి చుట్టూ గంటలు కట్టుకుని అసలు ఎంత పరిశుద్ధంగా ఉండాలనేది అది వివరించడం సాధ్యపరచబడదంటే కొద్ది సమయంలో చెప్పడానికి సాధ్యపరచబడదు. అటువంటి అతి పరిశుద్ధమైన స్థానాల్లో నిలబడినటువంటి యాజకులు, పరిశుద్ధులు, లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది, వాళ్ళు వారి స్థానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అది అగ్ని జ్వాలలాగా ఆ పాత నిబంధనలో ప్రకాశించేయండి. ఆకాశ మండలాల నుంచి ఈ జ్వాలలు ఎలా భూమి మీదకి వస్తాయో, అవన్నీ ఎలా వస్తున్నాయో, ఒక క్షణం మాయమైపోయేటటువంటివి. అలాగే ఈ యొక్క ప్రవచనించే స్థానాలు, క్రీస్తుని గురించి ప్రవచనం యొక్క మర్మాలన్నీ కూడా ఒక క్షణం ఉండి ఒక క్షణం పోయి కాదండి. అవి పాత నిబంధనలోంచి ప్రవేశించి నూతన నిబంధనలోంచి అగ్ని జ్వాలలాగా ప్రవేశించి నూతన నిబంధనలో పరిశుద్ధుడు శిలువలో అవి పరిపూర్ణం చేయబడ్డాయండి. అది పరిపూర్ణత. ఇవన్నీ కూడా అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తికి క్రీస్తుతో సహానుభవం కలిగి ఉండాలండి. ఒక వ్యక్తికి ఇవన్నీ అర్థం అవ్వాలంటే క్రీస్తుతో ఏకత్వం చెందినటువంటి స్థానాలు ఉండాలండి. క్రీస్తుతో ఏకమైన స్థానాలు ఉండాలి, పరిపూర్ణమైన స్థానాలు ఉండాలి. క్రీస్తు దైవత్వంలో పాలివారై ఉండాలి. క్రీస్తు దైవత్వంలో పాలివారైన వ్యక్తి ఆయన మహిమలో పాలివారు అవుతారు. ఆయన మహిమ యొక్క స్థానాల్లో ఆ వ్యక్తి పాలివారు అవుతారనే విషయాన్ని మీకు చెప్పగలుగుతుంటున్నాను. ఇది అన్నీ కూడా ఆత్మానుభవం చేత మీతో చెప్పగలుగుతున్నాను. కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి విషయాలు కావు. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మిక అభిషేకంలో అనే మాట పదే ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ హృదయంలో ఉంటే అది అభిషేకించబడిన ప్రేమది. ఆత్మలో ఆ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మరల అభిషేకించబడుతుంది. ఎందుకు మరల అభిషేకించబడుతుంది అంటే, అందులో పాపం నిలవకుండా హృదయంలో మనం ఎంత పరిశుద్ధులుగా జీవిస్తామో ఇతరులు ఎంత వ్యతిరేకంగా కనబడతారో అంటే మనం అంటే అంత వ్యతిరేకంగా కనబడే పరిస్థితులు కూడా ఎన్నో అనుభవించవలసి వస్తుంది చాలాసార్లు. దాన్ని జయించుకోగలాలి ఒక వ్యక్తి.
ప్రభు కోసం తను తాను ప్రత్యేకించుకునే జీవితం ఉండాలి. ప్రభు కోసం తను తాను వేరుపరచబడిన జీవితం ఉండాలి. తను తాను సపరేట్ చేసుకునే లైఫ్ ఉండాలి. శాంక్టిటీ అంటే శాంక్టిఫికేషన్ అంటే తను తాను ప్రత్యేకించుకోవటం, దేవుని సన్నిధిలో ఈ అపవిత్రమైన స్థానాల నుండి తను తాను ప్రత్యేకించుకోవటం. ఎప్పుడైతే ప్రభు ప్రేమలో స్థాపించబడుతుందో హృదయం, అపవిత్రమైన స్థానాల నుంచి ప్రత్యేకించబడతారో, పవిత్రమైన స్థానాల కోసం ఆత్మ అంగలారుస్తుందో, అందులో క్రీస్తు యేసు యొక్క అభిషేకం ఉందండి. అది తైలాభిషేకమే కాదు, అది మహిమాభిషేకం. తైలాభిషేకంలో రివల్యూషన్ ఒకటైతే మహిమాభిషేకంలో ఆ రివల్యూషన్ యొక్క ద్వారాలు ఆత్మ తెరవడతాయండి. అవి తెరవబడకుండా ఒక వ్యక్తి సేవలో పరిపూర్ణతని సాధించలేరు, పరిపూర్ణమైన ఫలాన్ని సేవలో సాధించలేరు. ఆత్మాభిషేకం వేరు, మహిమాభిషేకం వేరు. ఇవేవి వేరు పదాలు కాదు. ఆత్మాభిషేకం అనేది క్రీస్తు ప్రేమలో, పరిశుద్ధతలో రెండే చెప్తున్నా మీకు. నేను గుణగణాలని చెప్పడంలా, రెండు చెప్తున్నా. అందులో ఆత్మ సార్థకమే కొలది, ఆత్మ పరిపూర్ణతను అందించే కొలది ఒక వ్యక్తి పరిపూర్ణ స్థాయిలో ఎప్పుడు నిలబడతారో ఆత్మలో అభిషేకం కలుగుతుంది. ఈ ఆత్మాభిషేకం క్రీస్తు యేసు యొక్క మహిమాభిషేకాన్ని ఈ ఆత్మ ప్రత్యక్షపరుస్తుందండి. అప్పుడు నీ హృదయం తేజవంతం అవుతుంది, నీ ఉపదేశాలు తేజవంతం అవుతాయి, నీ ఉపదేశాలు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతతో నింపబడతాయి. అది ఒక వ్యక్తి సేవా జీవితంలో నిలబడే స్థానాలు ఏంటంటే ఆ స్థానాలు నిలబడాలండి. ఆ స్థానం అటువంటి సత్యాలు దేవుడు తన పరిశుద్ధులకి ఇటువంటి స్థానాలు ఈగోరి ప్రభు తన బిడ్డలు నిలబెట్టుకున్నాడండి. ఈ లోకంలో తన బిడ్డల్ని ఎవరైనా కానివ్వండి స్తంభాలుగా, ధ్వజస్తంభాలుగా, తన మహిమకు, తన కృపకు, తన ప్రేమకు ధ్వజస్తంభాలుగా ప్రభు వారు నిలబెట్టుకున్నాడండి. అట్టి వారి వలన దేవుని నామం కనపరచబడాలని ప్రభు ఉద్దేశించాడు. కాబట్టి సేవా జీవితంలో ఇటువంటి ఉన్నతమైన స్థానాల్లో మనం నిలబడాలని ప్రభు ఆశించాడు. ఈ వాక్యాన్ని ప్రభు దీవించాడు. దేవానికి వందనములు తండ్రి, దయగలిగిన దేవుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, దయాదాక్షిణ్యాలు కలిగిన ప్రభువానికి వందనం చెల్లిస్తుంటున్నాను. నీ వాక్యం నీది ప్రభు నాయన. ఆకాశ మండలాల్లో నుంచి దిగొచ్చిన నీ వాక్యం ప్రభు ఇది భూమి మీద నీ కట్టడాలు కట్టింది ప్రభు. నువ్వు కట్టడాలు కట్టాలని అటువంటి స్థలమే లేదు ప్రభు. నీ రాజ్యం కట్టబడింది ఈ భూమిలో ప్రభు, ఈ గోడలో. అది మహిమ కలిగిన రాజ్యం తండ్రి. దానికి సర్వోన్నతుడైన దేవుడు నీవు అధికారి ప్రభు. నీకు వందనములు తండ్రి. వాక్య భాగాలు ఆశీర్వదించి నాయన మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభు. ఎంతమందికి వినటానికి అర్థమవుతుందో అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు హెచ్చించబడమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.